హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మనం ఈరోజు గీతాంజలి గురించి మాట్లాడుకుందాం. సో మొన్న రీసెంట్గా వైఎస్ఆర్సీపీలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఒకటి, కొంతమంది ఏమో తోసేశారనేసి డిఫరెంట్ వర్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో అమ్మాయి ఎందుకు చనిపోయిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏం లేదు, ఆ అమ్మాయికి ఒక పథకం అయితే వచ్చింది. ఆ పథకం వచ్చేసి జగనన్న ఇచ్చాడు. సో ఒక ఇల్లు వచ్చింది, మాకు స్థలం వచ్చింది. సో ఇప్పుడు నేను సొంత ఇంటి కళ నెరవేరింది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత తనకి చాలా కామెంట్స్ చాలా ఇవైతే వచ్చాయి. సో కానీ అదే కాకుండా రీజన్ ఏంటంటే ఈ అమ్మాయి పార్టీలో ఉండడం. సో దాంతోపాటు ఆ అమ్మాయి కొంచెం బిజీగా ఉండడం, ఇంకా ఎక్కువగా ఫోన్ పట్టుకోవడం, దానివల్ల ఆ అమ్మాయికి వాళ్ళ భర్తకి కొంచెం చిన్న మనస్పర్ధలు అయితే రావడం జరిగిందంట. సో అదే క్షణికావేశంలో ఇంకా వాళ్ళకి గొడవలు అవ్వడం, అదంతా అవ్వడం వల్ల ఆ అమ్మాయి వెంటనే నెక్స్ట్ డే గొడవ అయిన నెక్స్ట్ డేనే ఇంకా ఎదురుగా వచ్చిన ట్రైన్ ముందటికి అయితే వెళ్ళిపోయిందనమాట. కానీ ఒకటి, సోషల్ మీడియాలో మనం ఉంటున్నందుకు, సోషల్ మీడియాలో మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియా అనేది ఒక సముద్రం లాంటిది. ఇందులో మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఎత్తే వాళ్ళు ఉంటారు, మనని ఏదంటే అది అనేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఏది అన్నా తీసుకునే వాళ్ళు మాత్రమే. పాజిటివ్స్నే కాకుండా నెగిటివ్స్ని కూడా తీసుకునే సత్తా ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ పట్టుకొని మాట్లాడాలి అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం మైక్ పట్టుకొని ఏదంటే అది మాట్లాడేసేసి మమ్మల్ని ఏమీ అనకూడదు అంటే అవ్వదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో చెప్తున్నాను కదా, రాళ్ళు ఇసిరే వాళ్ళు ఉంటారు, చెప్పులు ఇసిరే వాళ్ళు ఉంటారు, ఇంకా చెప్పుకి పేడ రాసి కొట్టే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఉంటారు. సో అన్ని టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు. చెప్పాలి అంటే 88% ఎదవలే ఉంటారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఎలాగుంటుందంటే కామెంట్స్ సెషన్లో బూతులు మాట్లాడతాడు. ఒక్కొక్కడి మైండ్ సెట్ ఒక్కొక్కటిలా ఉంటుందన్నమాట. ఒకడు బూతులు మాట్లాడతాడు, ఒకడు ఏదంటే అది అంటాడు, ఒకడు పొగుడతాడు. ఎవడి మెంటాలిటీ వాడు. 88% ఎదవలే ఉంటారు. ఎలాగా అంటే ఒక ఇంటర్నెట్ ఉంది కదా, మనం ఏదంటే అది మాట్లాడేస్తాము, ఏం బీక్తారు మమ్మల్ని అనుకునే దోవలో ఎవడి పిచ్చి ఎవడి దూల వాడు తీర్చుకోవడానికి ఈ సోషల్ మీడియా కానివ్వండి, బ్రాడ్కాస్ట్ అనే దాన్ని ప్రతి ఒక్కడు ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు ఎలాగా అంటే ఏదైతే ఏమైంది అనేస్తాం, అయిపోద్ది, మన పని అయిపోయింది, ఆడేలా చేస్తే మనకి ఎందుకు అనుకుంటారు. కానీ ఏమవుతుంది, చిట్టి ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయి 2 పిల్లల అది ఎవడికి చుట్టుకుంటుంది? అరే బాబు, మీకే చెప్తున్నా, ఏదంటే అది కామెంట్, సోషల్ మీడియాలో ఏదంటే అది కామెంట్ చేసేసి కామెంట్ రూపంలో ఒకరిని బాధ పెడుతున్నాము కదా అని సంతోషపడవచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ 2 పిల్లలు అనాథలయ్యారు. ఒక తల్లి లేని పిల్లలు అవ్వడానికి కారకులు మీరయ్యారు కదా, మీ ఎదవ కామెంట్ల వల్లే కదా. మీకేమైనా తిండికి వచ్చిందా, గుడ్డకు వచ్చిందా, దేనికి వచ్చింది? సో ఏదేమైనా ఫ్రెండ్స్, ఇంకోటి సోషల్ మీడియాలో చెప్తున్నాను కదా, ఏమన్నా తీసుకునే వాళ్ళు, ధైర్యంగా ఉండే వాళ్ళు మాత్రమే ఇలా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, అసలు ఆ అమ్మాయి సోషల్ మీడియాలో మాట్లాడింది, కానీ అసలు దాన్ని అంత చేయాల్సిన అవసరం ఏంటి? తన సంతోషాన్ని తను ఏదో విధంగా పంచుకుంది. ఆ అమ్మాయికి ఏం తెలియదు, ఏదో ఇలా చెప్పేసింది. దానికి అంత చేసి ఏం సాధించారు? ఆ అమ్మాయి కూడా ఏం సాధించింది? సరే, స్థలం అనేది పొందింది, ఇప్పుడు ఆ అమ్మాయి బ్రతికుందా? లేదే. 2 పిల్లలు, ఆ పిల్లల గురించి అని అట్లీస్ట్ ఆ అమ్మాయి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఈరోజు అన్నాడు, ఎన్ని రోజులని ట్రాల్ చేస్తాడు ఎవడైనా, ఎన్ని రోజులని అంటాడు. అలా కూడా అమ్మాయి ఆలోచించలా. క్షణికావేశంలో ఏంటంటే భార్యాభర్తల మధ్యలో అరే ఇలా ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అతను అనడం, అదంతా అవ్వడం వల్ల సో మొత్తానికైతే ఒక అమ్మాయి నిండు ప్రాణం అయితే పోయింది కదా. దానికి కారణం అయితే ఖచ్చితంగా ఈ ట్రాలింగ్. దీనివల్లే అంటే వాళ్ళెవరో కామెంట్స్ చేసేసి ఆ అమ్మాయిని అలా అనడం, ఇలా బాధ పెట్టడం, అవన్నీ ఆ అమ్మాయి
చూసి సహించలేకపోయింది. ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి చేసుకుంది. ఇలా చేసింది. ఏదేమైనా ఇప్పుడు మొత్తానికైతే దీనికి కారణమైతే ఎవరు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదంటే అది కామెంట్స్ పెడుతున్నాం ఫ్రీ నెట్ వస్తుంది కదా అని, లేదంటే 1 మంత్ అంతా ఫ్రీ నెట్ కదా, రోజు 1 జీబీ డేటా ఏం చేసుకుంటామని చెప్పేసి కామెంట్లు పెట్టేసినావు తెగ నొక్కేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకే చెప్తున్నా. సో ఏదంటే అది మాట్లాడేసి ఒకళ్ళ ఉసురు పోసుకోవడం ఎందుకు? మీకు బొక్కలు మీకున్నాయి కదా, అవి చూసుకోవచ్చు కదా. మీ ఇంట్లో సామాన్లు ఉన్నాయా? మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీ ఇంట్లో పెళ్ళాం పిల్లలు సక్రమంగా చూసుకుంటున్నామా? నెల జీతం వస్తుంది సరిపోతుందా? అడ్జస్ట్ చేయగలుగుతామా? కరెంటు బిల్ కట్టాలి, రెంట్ కట్టాలి, పాల బిల్ కట్టాలి, పేపర్ బిల్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయా? ఇవి చూసుకోరు. ఎంతసేపు పక్కనోడు మీరు రాళ్ళేయాలి, పక్కనోడి ఉసురు తీసుకోవాలి, పక్కనోడిని విమర్శించాలి. ఇదే సోషల్ మీడియాలో మీకు పని అయిపోయిందనమాట. సో ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయిని ఉత్త పుణ్యానికి ఇంత చేస్తే మీకేం వచ్చింది? మీకేంటి అసలు ఏంటి లాభం మీకు అసలు ఇలా చేయడం వల్ల? మొత్తానికైతే ఒక చిన్న పిల్లల తల్లినైతే కోల్పోయేలాగా చేసిందనమాట ఈ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాని ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి, కానీ దీన్ని మనం పర్సనల్గా తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అవన్నీ ఉంటుందని చూసుకోవాలి. కానీ ఆ అమ్మాయి క్షణిక ఆవేశంలో చేసిన పనికి ఇప్పుడు ఆ 2 ఆడపిల్లలైతే అనాథలుగానే బ్రతకాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళని ఎలా పెంచడం, పోషించడం, పైకి తీసుకెళ్ళడం, ఇదంతా స్కూల్స్కైనా అమ్మ 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 అనేది చాలా ఇంపార్టెంటు ఆడపిల్లలకి మెయిన్గా. పాపం ఆ చిన్న పిల్లలు తల్లి లేకుండా ఎలా బ్రతుకుతారో తెలియదు కానీ, బట్ ఈ సోషల్ మీడియా మాత్రం ఒక నిండు అమాయకురాలని అయితే మింగేసింది అనే చెప్పాలి. బట్ ఏదేమైనా ఏదంటే అది కామెంట్ చేసేసి బాధపెట్టి ఇన్ని చేసినందుకైతే ఎవరు చేశారో కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ 2 ఆడపిల్లలు ఉసురు మాత్రం తగులుతుంది ఫ్రెండ్స్. ఏదంటే అది కామెంట్ చేసేసి మాట్లాడడం. ఆ అమ్మాయి ఏదో సంతోషంగా ఇలా వచ్చింది అని చెప్పినందుకు ఇంత చేసేసి ఇన్ని చేశారు చూసారా? అది మాత్రం ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకే తగులుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఈ సోషల్ మీడియాలో నిజంగా చెప్తున్నాను, పేడతో కొట్టే వాళ్ళు ఉంటారు, రాళ్ళతో కొట్టే వాళ్ళు ఉంటారు. అన్నిటిని పడగలిగేవాడు మాత్రమే సోషల్ మీడియాలో ఉండాలి. ఇలా భయపడి ఇలా చేసుకొని వాళ్ళు మాత్రం సోషల్ మీడియాకి దయచేసి రావద్దు అని అయితే నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో అయితే నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ మార్నింగ్.